హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అన్నది కామెంట్ చేసి చెప్పండి. నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్ది. ఈరోజు కార్తీక పౌర్ణమి కదండి. కార్తీక పౌర్ణమి రోజు మనం ఇంట్లో మార్నింగ్ టైం ఎలా పూజ స్టార్ట్ చేయాలి, అలాగే ఎలా ఉపవాసం ఉండాలి ఏంటి అన్నది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఫుల్ వీడియో ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. మధ్యలో చూసేసి ఇక బ్యాడ్ కామెంట్స్ అయితే వద్దు, రిక్వెస్ట్ అని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను మనం పౌర్ణమికి శివయ్యకి పూజ చేస్తున్నాం కాబట్టి నేను సపరేట్గానే చేసుకుంటున్నానండి. ఇలా చేసేసి ఇంకా తర్వాత ఫాస్టింగ్ ఉండగలిగితే ఉండొచ్చండి, లేకపోతే మార్నింగే ఎర్లీ మార్నింగ్ టైంలో చేసుకొని ఆ తర్వాత వచ్చేసి టెంపుల్కి వెళ్ళి దీపం పెట్టేసుకొని వస్తే సరిపోతుంది. అలానే ఫాస్టింగ్ ఉండాలి అనుకొని కొన్ని తిని కొన్ని తినకుండా ఉంటారు. అలా కాదండి, ఉంటే నిష్ఠగా ఉండండి. ఉండలేము అనుకుంటే ఏం పర్వాలేదండి, పూజ చేసుకొని సైలెంట్గా ఉండండి. చాలామందికి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నాను. ఉండగలిగితే చాలా మంచిదండి. ఏదైనా చేసేటప్పుడు కొంచెం నిష్ఠగా చేయాలండి, అందరూ అది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఇది ఆల్రెడీ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి పీట. సో కొంచెం వాటర్ వేసేసి మళ్ళీ దాని మీద కొంచెం జవ్వాది వేసేసి వాటర్తో పాటు తుడుస్తున్నానండి. ఎందుకంటే మనం పసుపు రాస్తున్నాం కదా, అసలే చలికాలం కదా, సో అందుకోసం అని చెప్పి కొంచెం జవాది యాడ్ చేసేసి వాటర్ అయితే పెట్టి తుడిచానండి పీట. ఆ తర్వాత వచ్చేసి పసుపు రాస్తున్నాను. పీట మొత్తం పసుపు రాయాలండి. ఎంత తిక్కుగా రాసుకుంటే అంత మంచిదండి. ఇదిగోండి చూసారా ఎంత బాగా ఇలా రాసేసేయాలి. ఆ తర్వాత వచ్చేసి మనం బియ్యం పిండితో అష్టదళ పద్మం వేయాలండి. ఇదే ముగ్గు మనం టెంపుల్లో కూడా వేయాలండి. టెంపుల్లో ఎలా పూజ చేయాలి ఏంటి అన్నది మరో వీడియోలో చూపిస్తాను, చూడండి. ఇలా అష్టదళ పద్మం వేసుకొని బియ్యం పిండితోనే వేయాలండి. బియ్యం పిండి మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఇంకా మంచిదండి. బియ్యాన్ని మనం ఉంటాయి కదా, స్టోర్ బియ్యం అయినా నార్మల్ బియ్యం అయినా కానీ నానబెట్టుకొని ఒక 1 అవర్ 2 అవర్స్ 1 to 2 అవర్స్ నానబెట్టేసి అవి ఆరబోసేసి తడి మొత్తం పోయిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవచ్చు అండి. మిక్సీ ఆర్ గ్రైండర్లో వేసుకుంటే బియ్య పిండి ఫ్రెష్గా రెడీ అవుతుంది. అదైతే కొంచెం నిలువ ఉంటుందండి. ఈ కాలంలో ఏంటంటే సమ్మర్లో ఏదైనా కానీ పాడవదు, కానీ ఈ కాలంలో అన్నీ పాడవుతూ ఉంటాయి. సో అందుకోసం అని చెప్పి చెప్తున్నాను. మనం ఇంట్లో ఫ్రెష్గా చేసుకుంటాం కదా, మనం ఈ మంత్ అంతా వాడుకోవచ్చు అండి. ఫస్ట్లో స్టార్టింగ్లో చేసుకొని పెట్టుకుంటే మంత్ అంతా యూస్ చేసుకోవచ్చు. అలాగే తర్వాత మనకి ఈ పూజల గురించి కొన్ని పూజలకి ముగ్గు వేసుకుంటాం కదా బియ్యం పిండితో, అలా యూజ్ అవుతుంది. మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ టిప్పు. చాలా సింపుల్ అండి. ఇలా అయితే అష్టదళ పద్మం వేసుకొని మనమైతే చుట్టూ క్లోజ్ చేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి పసుపుతో వేస్తున్నాను. బియ్యం పిండి, పసుపు, కుంకుమతో ముగ్గు వేస్తామండి. ఇదిగోండి పసుపు కూడా అండి మనం ఇప్పుడు తెచ్చి పెట్టుకుంటాం కదా, తెచ్చి పెట్టుకున్నప్పుడు ఇలా స్టోర్ చేసి పెట్టుకునేటప్పుడు దానిలో కొంచెం కర్పూరం జవ్వాది యాడ్ చేసుకొని ఇవి ఉంటుంది కదా, పచ్చకర్పూరం జవ్వాది అయినా కానీ లైట్గా యాడ్ చేసుకోవాలి. ఏదో ఒకటి యాడ్ చేసుకొని సుగంధాన్ని ఇచ్చేవి పూజకి సంబంధించి సుగంధభరితమైనది ఏదైనా యాడ్ చేసుకొని మనం స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి స్టోర్ ఉంటుందండి, ఏం పాడవదు. మనం పూజల్లో తక్కువ యూస్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను. బాగా యూస్ చేసే వాళ్ళకి ఇంకా వాళ్ళకి పాడవదులేండి, తక్కువగా యూస్ చేస్తారు కదా, సో వాళ్ళ గురించి ఈ టిప్ ఉపయోగపడుతుంది అని చెప్పి అనుకుంటున్నాను. నేనైనా కానీ కర్పూరం యాడ్ చేస్తానండి. కర్పూరం యాడ్ చేసి పెట్టుకుంటే ఏంటంటే మనకి పాడవకుండా ఉంటుంది. అండ్ మనం క్లోజ్ చేసి పెట్టుకుంటాం కదా, ఎప్పుడో ఒకసారి కదా ఇలా మనం డైలీ తీయం కదా పసుపు, సో దాని గురించి చెప్తున్నాను. క్లోజ్ చేసి పెట్టుకున్నప్పుడు మనకి స్మెల్ అది రాకుండా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మనం కనుక కర్పూరం పచ్చ కర్పూరం యాడ్ చేసి పెట్టుకుంటే. ఆ తర్వాత అయితే నేను కుంకుమతో యాడ్ చేస్తున్నాను. పసుపు బియ్యం పిండితో బాగానే వస్తుంది, కానీ కుంకుమ దగ్గరకు వచ్చేటప్పటికి లైన్ రాదండి. మీ అందరు కూడా ఎవరైనా ఫేస్ చేస్తున్నారా ఈ ప్రాబ్లం? అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పాలండి. మ్యారేజ్ అయిన ఫస్ట్లో అయితే అసలు వచ్చేది కాదు, బట్ ఆ తర్వాత వచ్చిందిలేండి. ఇలా వేసేసుకొని ఆ తర్వాత వచ్చేసి మనం మార్నింగ్ దీపం పెట్టేసుకుంటాం కాబట్టి ఇంకా అప్పటి నుంచి మన ఫాస్టింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ వరకు 6 తర్వాత మళ్ళీ మనం పూజ చేసుకొని తులసమ్మ దగ్గర పూజ చేసుకొని ఆ తర్వాత ఫాస్టింగ్ అయితే టెంపుల్లో పూజ చేసేసి వచ్చి ఫాస్టింగ్ అయిపోతుంది అక్కడితో. ఇంకా తర్వాత ఫుడ్ అయితే తినేసేయచ్చు. మామూలుగా అయితే ఈ నెలలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. పౌర్ణమి రోజు చేస్తే మంచిదని పౌర్ణమి రోజు చేస్తారండి. అంటే క్లీనింగ్గా ఉండాలి కదా.
ఎప్పుడైతే మన హౌస్ అంతా క్లీనింగ్గా ఉంది అనుకుంటే అప్పుడు ఏ రోజైనా ఫాస్టింగ్ ఉండొచ్చు. కొంతమందికి పౌర్ణం కుదరిన వాళ్ళు విడిగా అయినా విడి సోమవారాలైనా చేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి నేను కొంచెం బియ్యం పోసి శివాయిని పెట్టేసేసి ఆ తర్వాత పసుపు గౌరమ్మని చేస్తున్నాను. ఈ గౌరమ్మ అయితే కంపల్సరీ చేయాలండి. వినాయకుడు గౌరమ్మ మనం సపరేట్గా పూజ చేసుకునేటప్పుడు వీళ్ళిద్దరిని కంపల్సరీ పెట్టాలి. నాకు తెలిసిన దానిలో నేను చెప్తున్నానండి. ఇలా గౌరమ్మని చేసుకొని నేనైతే పసుపు బొట్టుతో పెట్టేసి అలంకరించుకుంటున్నాను. మనం ఎక్కువగా ఈ పూజలో ఉపయోగించేది తమలపాకులండి. తమలపాకు మీద పెట్టుకుంటాను నేను అమ్మవారిని. వినాయకుడు ఉంటే ఓకే, వినాయకుడు లేకపోతే ఈ గౌరమ్మ ఉంటుంది కదా, సరిపోతుంది. ఇదైతే మనం టెంపుల్లో కూడా చేయాలండి. మీలో ఎంతమందికి తెలుసు అన్నది నాతో అయితే కామెంట్ చేసి చెప్పండి. మనం ఇలా గౌరమ్మను అయితే టెంపుల్లో కూడా చేసుకొని పెట్టుకోవాలి. చెప్పాను కదా మరో వీడియోలో టెంపుల్లో ఎలా పూజ చేసుకోవాలో చూపిస్తానని. ఇలా పెట్టేసుకొని చూసారా, ఏం లేదండి, తక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే ఇలా వస్తుంది. అంటే మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలా కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. కొంతమందికి గౌరమ్మని చేయడం రాదు, సో వాళ్ళ గురించి చెప్తున్నాను. మనం చపాతీ పిండిలో ఎలా అయితే స్లోగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటామో అలానే ఇక్కడ కూడా అంతేనండి, వాటర్ స్లోగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవడమే. ఆ తర్వాత వచ్చేసి తమలపాకుకి ఇవి రెండు యాడ్ చేసేసి నేను పసుపు బొట్లు పెట్టేసి ఇంకా నేను గౌరమ్మని అయితే అక్కడ పెడుతున్నాను. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలండి, నేను ఇప్పుడు పెట్టుకునేటప్పుడు ఎలా అయినా పెట్టుకోవచ్చు. దీపారాధన చేసిన తర్వాత మనం అవి కదిలించకూడదు. చాలామంది అంటారు, ఇప్పుడు నేను కదిలిస్తాను కదా దాని గురించి చెప్తున్నాను. మనం కదిలించకూడదండి, దీపారాధన చేసిన తర్వాత కదిలించకూడదు. దీపారాధన చేయకముందు మనం కదిలించుకోవచ్చు. నేను ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అండి, ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, నేను ఆవు నెయ్యి వేసేసి ఆవు నెయ్యి కొంచెం నువ్వుల నూనె యాడ్ చేసేసి అవి ఒత్తులు అనేవి తడిపేసి పెట్టుకుంటానండి. అలా తడిపి పెట్టుకుంటే ఏంటంటే కొంచెం త్వరగా వెలుగుతాయి. అండ్ 365 కూడా మనం ఇప్పుడే తడిపి పెట్టుకోవాలి. చూసారా, నేను ఇప్పుడే తడిపి పెట్టుకుంటున్నాను. దానివల్ల ఏమవుతుందంటే త్వరగా వెలుగుతాయి, అలాగే అది మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. చల్లగాలి తోలుతుంది కదా టెంపుల్లో వెలిగించేటప్పుడు, అప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అవి అదేమంటారు, మెత్తదనం ఉంటాయి కదా, మెత్తదనం మీద బాగా వెలుగుతాయి, తొందరగా కొండ ఎక్కకుండా ఉంటాయి. సో మీ అందరికీ ఇంకో టిప్ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇక్కడైతే నేను మామూలుగానే దీపారాజన కదా 365 నేను ఇక్కడ వెలిగించట్లేదండి, ఇంట్లో వెలిగించుకుంటాను. టెంపుల్లో వెలిగించుకుంటున్నాను. మార్నింగ్ కదా మనం పూజ చేసేది, సో ఇలా చేసుకోవచ్చు. చెప్తున్నానుగా, ఫాస్టింగ్ ఉండే వాళ్ళ కోసం ఇలా పూజ అండి. ఫాస్టింగ్ ఉండని వాళ్ళ కోసం ఇంకొక వీడియోలో చెప్తాను. ఇలా అయితే నేను దీపాని కోసం ఒత్తులు వేసుకుంటున్నాను. ఒత్తులు ఎప్పుడైనా భగవంతుడి వైపు తిరిగి ఉంటాయి కాబట్టి మీ అందరికీ తెలిసిన విషయమే. నేనైతే పైవి కొత్త ప్రమిదలు తీసుకున్నానండి, కిందవైతే పాత ప్రమిదలే. కొత్త ప్రమిదలో దీపారాజన చేస్తున్నాను. సపోర్ట్కి వచ్చేటప్పుడు ఈ రెండో ప్రమిద పాతదే పెడుతున్నాను. కింద తమలపాకు వేసి ఆ తర్వాత ఇది ప్రమిదలు అయితే పెడుతున్నాను. ఇవేంటంటే కొంచెం పెద్దవండి. మీ అందరికీ ఇక్కడ ఒకటి విషయం ఏంటంటే, మనం ఇప్పుడు తమలపాకు పెడుతున్నాను, తాంబూలం పెడుతున్నానండి. ఈ తాంబూలం వచ్చేటప్పటికి ఆకులు రెండు అరటిపళ్ళు ఒక్క యాడ్ చేసి పెడుతున్నాను. ఇంకా మనం ప్రసాదంగా వచ్చేటప్పటికి ఎండు ఖర్జూర అండ్ కమలా పెడుతున్నానండి. మీ ఇష్టం, అది ఫ్రూట్ ఉంటే ఫ్రూట్ పెట్టచ్చు, ఫ్రూట్ లేని వాళ్ళు మిల్క్ అయినా పెట్టచ్చు అండి. మిల్క్ ఉంటాయి కదా కంపల్సరీ అందరిళ్ళల్లో, సో అలా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను 5 వెలిగించాలి అనుకుంటున్నాను. ఈవెన్ నెంబర్లో ఎప్పుడు దీపారాజన చేయకూడదండి, ఓన్లీ ఆడ్ నెంబరే. సో ఈవెన్ అంటే సరి సంఖ్య, ఆడ్ అంటే బేస్ సంఖ్య. ఇక్కడ మనం ఆడ్ నెంబర్లో 5 ప్రమిదలు పెట్టుకున్నాను కాబట్టి ఇంకో 3 ఉసిరి దీపాలు వెలిగించుకుంటున్నాను. ఉసిరి దీపం వెలిగించేటప్పుడు ఇదిగో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా గిల్లాలండి. అంటే కొంచెం హోల్ పడాలి, ఎందుకంటే మనం ఉసిరి ఒత్తి దానిలో నిలబడడానికి. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండి, మనం ఉసిరి ఒత్తి ఒక మోడల్ ఉంటుంది, కొండొత్తి అంటారు దాన్ని. అది లేకపోయినా కానీ మామూలు ఒత్తితో ఎలా వెలిగించాలి ఉసిరి దీపంలో పెట్టేసి అన్నది చూపిస్తాను చూడండి. అంటే టెంపుల్కి వెళ్ళేటప్పుడు కొంతమంది మర్చిపోయి వెళ్ళిపోతారు కదా, సో నేను చాలామందిని చూశాను, సో వాళ్ళ గురించి చెప్తున్నాను. చూసారా, నేను ఇక్కడ దానిలో వేసి ఉంచడం వల్ల నేను మళ్ళీ ఆయిల్ యాడ్ చేసే పని లేదండి, ఎందుకంటే మెత్తబడి ఉంటాయి కదా, యాడ్ చేసే పని లేదు. కొంచెం లైట్గా యాడ్ చేస్తాను వెలిగించేటప్పుడు, అసలు యాడ్ చేయకుండా ఉండను.
ఇక్కడ ఇదిగోండి, ఇది ఉంది కదా, ఇది మామూలు ఒత్తేనండి. సో దీన్ని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు 3 నాట్స్ వేస్తే అక్కడ రౌండ్ దానిలాగా ఫామ్ అయిద్దండి. సో మనం అది కిందకి పెట్టుకొని పైకి వచ్చేటప్పటికి సన్నది ఉంచుకుంటే మనకు కొండొత్తులా తయారవుతుంది. ఇంక ప్రాబ్లం ఉండదు. కొంతమంది మర్చిపోయి వస్తారు, ఉసిరి దీపం వెలిగిద్దాము అనుకుని వస్తారండి, అది మర్చిపోయేస్తారు. అందరూ తీసుకురారు కదా, మళ్ళీ ఉసిరికాయ ఒక్కటే ఆగిపోతుంది. సో వాళ్ళ గురించి టిప్పు ఉపయోగపడుతుందని చెప్పి చెప్తున్నాను. ఒత్తులైతే ఇవి ఎక్స్ట్రా ఉంటాయి కదా, ఈ కొండొత్తి మర్చిపోయి వస్తారు. సో దాని గురించి మీ అందరికీ చెప్తున్నానండి. ఇక్కడైతే నేను గంధం బొట్లతో అలంకరించుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి నేను ఇంకా వీటన్నిటికి బొట్లు పెట్టేసుకొని పూజ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ఇదిగోండి, గంధం వచ్చేటప్పటికి ఇది మంచి స్మెల్ వస్తుందండి. రెడీమేడ్ది నాకు వచ్చేటప్పటికి 50 రూపీస్ ఆర్ 60 రూపీస్ పడింది ప్రైస్. మంచి స్మెల్ వస్తుందండి. ఆ తర్వాత ప్రసాదం పెడుతున్నాను. చూసారా, కదిలిస్తానని చెప్పానా? ఎందుకంటే మనం ప్రసాదం అది పెట్టుకునేటప్పుడు, పూజ చేసుకునేటప్పుడు అనుకువగా పెట్టుకోవాలండి. ఫస్ట్ అంటే నేను ఇవి ఇప్పుడు ఇలా పెట్టాను అనుకోండి, ఇవి నేను పైనుంచి పెడుతున్నాను అనుకోండి, బై మిస్టేక్ తగిలి కింద పడతాయి. సో అందుకోసమని ఫస్ట్ పైకి పెట్టేసి ఆ తర్వాత అడ్జస్ట్ చేసుకొని ఆ తర్వాత దీపారాజన చేసుకుంటున్నాను. మీ అందరికి కూడా ఈ టిప్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఫ్లవర్స్కి కింద కాడ కట్ చేశానండి. అవి ఏంటంటే మనం ఫ్లవర్స్ 1 పెట్టనివ్వండి 2 పెట్టనివ్వండి, రెప్పలు విరిచి పెట్టకూడదు అంటారు. సో అందుకోసం అని చెప్పి నేను ఫ్లవర్స్గానే పెడుతున్నాను. చూసారా, నేను అందుకే అడ్జస్ట్మెంట్ తర్వాత చేసుకుంటాను. లాస్ట్లో ఓకే అనుకున్నప్పుడు దీపారాజన చేస్తాను. 1కి 2 సార్లు చెక్ చేసుకొని దీపారాజన చేసిన తర్వాత ఇంకా కదిలియకూడదండి. దీపారాజన చేయకముందు అయితే కదిలించుకోవచ్చు, దానిలో ఇదేం లేదు. నాకు తెలిసినంత వరకు దీపారాజన చేసిన తర్వాత అయితే కదిలియకూడదు. చూసారా, నాకు పూజకు వీలుగా పెట్టుకుంటున్నాను. మీరేం చేస్తున్నారు? ఈరోజు అందరూ ఫాస్టింగ్ ఉంటున్నారా? ఫాస్టింగ్లో మనం వచ్చేటప్పటికి కొన్ని అంటే ఫుడ్ తీసుకోకూడదు. మిల్క్, ఫ్రూట్స్ అవి తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారులేండి. ఎప్పుడైనా టెంపుల్లో దీపం పెట్టుకునేటప్పుడు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అదేనండి. మనం ఎప్పుడైనా కానీ మన ఇంట్లో తీసుకెళ్ళేటప్పుడే 1కి 2 సార్లు 4 సార్లు చెక్ చేసుకొని తీసుకెళ్ళాలి. అలా కాకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత అది లేదు ఇది లేదు అని చెప్పి పక్కన వాళ్ళ దగ్గర తీసుకోకూడదండి. మనం అన్నీ తీసుకొని వెళ్ళాలి. ఏమైంది, ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు సర్దుకునే కన్నా ఆఫ్టర్నూన్ టైంలో ఖాళీగా ఉన్నప్పుడు ఇప్పుడు మనం అన్నీ సర్దుకొని పక్కన పెట్టుకుంటే 1కి 2 సార్లు చెక్ చేసుకుంటాం కాబట్టి రిలాక్స్గా, మైండ్ రిలాక్స్గా ఉన్నప్పుడు సర్దుకుంటే ఏమవుతుందంటే ఏం లేదు ఏమున్నాయి అని మనకు అర్థమవుతుంది. ఈ టెంపుల్ విషయమేనే కాదండి, ఇంట్లో విషయాల్లో కూడా మనం ఫస్ట్ చెక్ చేసుకొని పెట్టుకుంటే ఏమవుతుంది అంటే మైండ్ రిలాక్స్గా ఉన్నప్పుడు ఏదన్నా చెక్ చేసుకుంటే మనకి అది యూజ్ అవుతుందా లేదా, మనకు ఉందా లేదా అవన్నీ తెలుస్తాయి. అదే మైండ్ అప్సెట్గా వేరే ఆలోచనలు అలా ఉన్నప్పుడు ఆలోచిస్తే ఏమవుతుందంటే గజిబిజి అయిపోతుంది. ఒకటి తీసుకోవాల్సింది ఇంకోటి తీసుకుంటాం. సో అందుకోసం అని చెప్పి చెప్తున్నానండి. మనం మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి ఆఫ్టర్నూన్ టైంలో ఫ్రీగా ఉన్న టైంలో ఆఫ్టర్నూన్ టైంలో తీసేసి మనం అన్నీ చెక్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది అంటే మనం టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇంకా అక్కడ ఎవరిని ఏం అడిగే పని ఉండదు. బట్ ఇదైతే గుర్తుపెట్టుకోండి, మనకి టెంపుల్లో దీపారాధన చేయడానికి వెళ్ళేటప్పుడు, ఒత్తులు వెలిగించడానికి వెళ్ళేటప్పుడు అన్నీ మనవే ఉండాలండి. పక్కన వాళ్ళ దగ్గర అది ఇది తీసుకోకూడదు. ఏముందండి, లాస్ట్ ఇయర్ దీపావళి కోసం మన ప్రమిదలు తెచ్చుంటాము. ఆ ప్రమిదలు తీసుకెళ్ళి వెలిగించవచ్చు. చాలామంది టెంపుల్లో ప్రమిదలు తీసుకొచ్చి టెంపుల్లోనే ప్రమిదలు లేకుండా వెలిగించే వాళ్ళు చాలామంది ఉంటారండి. సో వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇదిగోండి, ఇలా అయితే నేను దీపం పెట్టేసుకున్నాను. చూసారా, నేను ఫస్ట్ కదిలించాను అనుకో, ఫస్ట్ ఇలా పెట్టాను అనుకోండి, నేను లోపలికి హ్యాండ్ పెట్టినప్పుడు బై మిస్టేక్ పడటం అవి ఇవి జరుగుతాయి. సో అందుకోసం అని చెప్పి నేను ఫస్ట్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాతే దీపం లాస్ట్లో వెలిగిస్తాను.
ఇంకా దీపం వెలిగించిన తర్వాత కొండెక్కేంత వరకు దాన్ని కదిలించకూడదు. ఆ తర్వాత అయితే అక్షింతలు పువ్వులతో నేనైతే పూజ అయితే చేసుకున్నాను. ఇక్కడ మనం శివయ్య అష్టోత్తరాలు చదువుకోవచ్చు, అలాగే రుద్రహోమం చదువుకోవచ్చు, అలాగే బిల్వాష్టకం కానీ శివయ్యకి సంబంధించి మనకి ఏదైతే అది చదువుకోవచ్చు అండి. చదువుకుంటా పూజ అయితే చేసుకోవచ్చు. అష్టోత్తరాలు చదివితే చాలా మంచిదండి. ఇంకా సహస్రనామాలు అయితే ఇంకా మంచిది. ఉసిరి దీపాలు పెట్టుకున్నప్పుడు సహస్రనామం కాదండి, అష్టోత్తరాలే చదువుకోండి. ఎందుకంటే సహస్రనామానికి ఉసిరి దీపం ఉండదు, కొండెక్కిపోతుంది, అది ఎక్కువ టైం ఉండదు కదా, మీ అందరికీ తెలిసిన విషయమే. సో అందుకోసం అష్టోత్తరాలు చదువుకోండి. అష్టోత్తరాలు పూర్తయిపోతాయి. అలాగే బిల్వాష్టకం చదువుకోవచ్చు. ఎవరైనా వచ్చింది ఏదైనా కానీ చదువుకోవచ్చండి. శ్రీవయ్య నామస్మరణతో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. నేను ఇక్కడైతే మీకేం చూపించట్లేదండి, నా పూజ లాస్ట్లో చూపిస్తాను. ఇక్కడ వరకు ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది చెప్తున్నాను. అలాగే ఏమేం చదువుకోవాలి అన్నది వరకు చెప్పానండి. ఇంకా అయిపోయింది ఇక్కడతో, నాకు కొంచెం టైం పడుతుంది. సో ఇక్కడ ఆపేసి లాస్ట్లో చూపిస్తాను. చూసారా, ఇలా అయితే నా పూజ కంప్లీట్ అయిపోయిందండి. నేనైతే అష్టోత్తరాలు అండ్ బిల్వాష్టకం చదువుకున్నాను. మీరు అలానే చదువుకోవచ్చు. అది రాదు అనుకుంటే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని అలా అనుకోండి. ఆ మంత్రాలు అవి చదవాలి అనే రూల్ ఏం లేదండి. రాని వాళ్ళ గురించి చెప్తున్నాను. వచ్చిన వాళ్ళు చదివితే మంచిది, ఇంకా అది మీ ఇష్టం. ఇలా అయితే మార్నింగ్ పూజ చేసుకొని ఆ తర్వాత నుంచి ఫాస్టింగ్ ఉండాలండి. ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఎలా తులసి చెట్టు దగ్గర దీపారాజన చేసుకోవాలి, అలాగే టెంపుల్ ఎలా దీపారాజన చేయాలి అన్నది మరో వీడియోలో చెప్తాను. మీ అందరికీ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ఆల్రెడీ మీకు మార్నింగ్ షార్ట్లో చెప్పేశాను, ఫుల్ వీడియో చూడాలి అనుకున్న వాళ్ళు చూడండి అని చెప్పి. నేనైతే హారతి ఇచ్చేసాను. హారతి ఇచ్చేసి ఇలా అయితే పూజ కంప్లీట్ చేశాను. ఈ పూజ ఏంటంటే మార్నింగ్ టైంలో చేసుకుంటే చాలా మంచిది. అంటే మార్నింగ్ సూర్యోదయానికంటే ముందు, అంటే 6:30, 7 లోపు చేసుకుంటే చాలా మంచిదండి. వింటర్ సీజన్ కదా, సో వింటర్లో కొంచెం లేట్గా వస్తాడు సూర్యుడు. సో అందుకోసం 7 వరకు అని చెప్తున్నాను. విడిగా అయితేనేమో 4:35 ఆ టైంలో చేసుకుంటే మంచిది. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మంచి అవద్దు. మరో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.